హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ లైఫ్. నేను సరిత. ఈరోజు నాతో పాటు ఫైనాన్షియల్ కన్సల్టెంట్ వాసు చెల్లా గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అంటారు? మీరన్నట్టుగా ఇన్వెస్టర్స్‌కి ప్రాబ్లమ్ అయితే లేదు అంటున్నారు. కరెక్ట్. సో, చిన్నగా చేసి ఇన్వెస్ట్‌మెంట్ చేసుకునే వాళ్ళకి ఎక్కడ బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అంటారు మీరు? మనం ఇప్పుడు ఈ పరిస్థితిలో అయితే గనుక ఇన్వెస్ట్ చేయకుండా ఉంటేనే బెటర్ యాక్చువల్‌గా. గ్రేట్. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ రేట్లు చాలా పెరిగిపోయాయి. హ్మ్. హ్మ్. అండ్ యాస్ పర్ కరెంట్ సినారియో ఏంటంటే జాన్యువరిలో రేట్లు పడాలి. హ్మ్. ఎయిదర్ గోల్డ్ గాని, సిల్వర్ గాని రేట్లు బాగా పడాలి. బట్ హుహుహు. మళ్ళీ గ్రీన్‌లాండ్ ఇష్యూ వచ్చింది కాబట్టి హ్మ్. వార్ ఒకటి గ్రీన్‌లాండ్ గురించి జరుగుతుంది. హ్మ్. పోలాండ్ గ్రీన్‌లాండ్ మీద మళ్ళీ దానికి సపోర్ట్‌గా వార్ చేస్తుందనేది హ్మ్. ఒక న్యూస్ వచ్చింది కాబట్టి అవును. ఇప్పుడు రేట్లు పడలా. రైట్. లేదంటే ఈ పాటికి రేట్లన్నీ పడిపోయి ఉండాలి. పడిపోవాల్సింది. చాలా రేట్లు తగ్గాలి. హ్మ్. యెస్. రైట్. ఈ ట్రంప్ గారు ఏదైతే తీసుకుంటున్న నిర్ణయాలు లేకపోతే ఈ ఈ జరిగే ఈ యుద్ధాలకి మనకి ఇంకా ఎంత వరకు ప్రభావం చూపించే అవకాశం ఉందని చెప్పండి మనకి టోటల్ ఇంపాక్ట్ ఉంటదండి. హ్మ్. సో, ఎందుకంటే ఎప్పుడైనా ఒక దేశం ఇంకో దేశం మీదకి వార్ ఎళ్తుందంటే హ్మ్. ఆటోమేటిక్‌గా ఆ రిలేటెడ్ ఇంపాక్ట్ మిగిలిన చుట్టుపక్కల ఉండే కంట్రీస్ మీద ఉంటుంది. హ్మ్. ఇండియాకి పెద్ద అంత ఇంపాక్ట్ ఏమి ఉండదు. హ్మ్. ఎందుకంటే అది యూరోప్‌కి, యూఎస్‌కి మధ్యలో జరుగుతుంది కాబట్టి. హ్మ్. కానీ ఇండియా ఏదర్ రష్యాని సపోర్ట్ చేయడం, హ్మ్. లేదంటే యూరోపియన్ కంట్రీస్‌ని సపోర్ట్ చేయడం, లేదంటే యూఎస్‌ని సపోర్ట్ చేయడం. ఎక్కడో చోట ఒక కంట్రీని సపోర్ట్ చేయాల్సిన సిట్యుయేషన్ వస్తుంది కాబట్టి, హ్మ్. ఆ రిలేటెడ్ సపోర్ట్‌కెళ్ళినప్పుడు ఆటోమేటిక్‌గా మనకి ఇంపాక్ట్ వస్తుంది. హ్మ్. అదొకటి. రెండోదొచ్చేటప్పటికి యూఎస్‌డి వర్సెస్ ఐఎన్ఆర్. హ్మ్. ఇప్పుడు మనం గోల్డ్‌ని వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. అవును. ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు మనం ఆ గోల్డ్ హ్మ్. ప్రైస్ అనేది యూఎస్‌డి డాలర్స్‌లో మనం పే చేయాలి యెస్. యాక్చువల్‌గా. సో, ఇప్పుడు మన యూఎస్‌డి వర్సెస్ ఐఎన్ఆర్ చూసుకుంటే హ్మ్. ఒక 10 ఇయర్స్ బ్యాక్ అది రూ. 60కి ఒక డాలర్ ఉండేది. అవును. ఇప్పుడు రూ. 90 అయింది. అవును. సో, రూ. 90కి డాలర్ అంటే మనం ఎక్కువ రేట్ ఇస్తున్నామన్నమాట. హ్మ్. సో, యాక్చువల్‌గా ఇంకొక ఫిలాసఫీ ప్రకారం ఏంటంటే అంటే హ్మ్. మేము జనరల్‌గా హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్స్ అవి చేస్తూ ఉంటాం కాబట్టి మనం జనరల్‌గా బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్‌లో పెడితే 7% అలా వస్తది గదా! హ్మ్. అదే మనం వేరే కంట్రీలో ఎక్కడైనా డబ్బులుంచి హ్మ్. ఏ ఇంట్రెస్ట్ రాకుండా ఇండియాకి తెచ్చుకుంటే ఒక 5 ఇయర్స్ తర్వాత లాస్ట్ 5 ఇయర్స్‌లో రిటర్న్ 24% వచ్చింది. ఓకే. సో, 24% అంటే అది నార్మల్ రిటర్న్ కాదు. హ్మ్. అంటే అక్కడ ఏం వడ్డీ రాకపోయినా. హ్మ్. ఇంక వడ్డీ ఏమన్నా వచ్చిందని అనుకోండి దాన్ని ఇంకా ఎక్కువ అన్నట్టు. హ్మ్. సో, 24% ఎలా వచ్చిందంటే యూఎస్‌డి వర్సెస్ ఐఎన్ఆర్ వాల్యూ అనేది లాస్ట్ 5 ఇయర్స్‌లో 24% దాకా మనది డిప్రిషియేట్ అయింది. ఓకే. అందుకని మనకి అలా వచ్చింది. సో, సేమ్ వే గోల్డ్ అండ్ సిల్వర్ కూడా 24% పెరిగిపోయినాయి బై హ్మ్. డిఫాల్ట్. రైట్. సో, యాహ్! ఇక చివరిగా అసలు ఏమైనా తగ్గే అవకాశాలేమైనా కనిపిస్తాయా? గోల్డ్ గాని, సిల్వర్ ఐదర్ కాపర్ ఏదైనా తగ్గే అవకాశాలేమైనా ఉన్నాయా? యాక్చువల్‌గా అయితే గోల్డ్ అయితే గనుక తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. హ్మ్. ఎప్పుడు అంటే మనకి వార్ రిలేటెడ్ ఇంక వేరే వార్స్ ఏమి లేవు. హ్మ్. అందరూ సెటిల్‌మెంట్‌కి హ్మ్. డిస్కషన్స్‌కెళ్లారు. అండ్ హ్మ్. మొత్తం సెటిల్ అయిందని అనుకున్నప్పుడు కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. హ్మ్. ఈవెన్ నార్మల్ సినారియోలో కూడా ప్రపంచ బ్యాంక్ గాని మిగిలినవన్నీ హ్మ్. ఫోర్సెస్ అందరూ కూడా వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ ఎ సిట్యుయేషన్ హ్మ్. గోల్డ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేయడం అనేది అది కరెక్ట్ మూవ్‌మెంట్ కాదు. ఈవెన్ యూఎస్ కూడా యూఎస్ఏ కూడా ఎక్స్‌పెక్ట్ చేసేది ఏంటంటే డాలర్స్‌లో హ్మ్. ట్రాన్సాక్షన్స్ అన్నీ జరగాలనేది ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా దానికే ఫోర్స్ చేస్తున్నారు. సో, ఎనీ సినారియో మళ్ళీ డాలర్స్ మీద ట్రస్ట్ అనేది వస్తే గనక ఆటోమేటిక్‌గా గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు బాగా పడతాయి. అది రైట్. ఒకటి. ఓకే. రెండోది మనకిక్కడ రేర్ ఎర్త్ మినరల్స్ కానీ, ఈవెన్ సిల్వర్ గానీ, ఇండస్ట్రియల్ యూసేజ్ గానీ, లేదంటే ఈ ఆహ్, లైక్ ఎలక్ట్రిక్ కార్స్ ఇలాంటి వాటిల్లో వాడడం, సోలార్ ప్యానెల్స్‌లో వాడడం ఇవన్నీ చేస్తున్నారు. హ్మ్. దీనికేమన్నా ఆల్టర్‌నేట్ ఫైండ్ ఔట్ అయినా. హ్మ్. ఎగ్జాంపుల్ సిల్వర్‌తో ఇప్పుడు వాడుతున్నారు. హ్మ్. బట్ సిల్వర్ రేట్ పెరిగిపోయిందనుకోండి వేరే ఏదైనా మెటల్ ఆల్టర్‌నేట్ మెటల్ వాడతారు. హ్మ్. యాక్చువల్‌గా ఐరన్ గానీ, కాపర్ గానీ వేరే ఏమన్నా వాడొచ్చు. హ్మ్. సో, ఆ సినారియోలో ఏమన్నా జరిగినా గానీ హ్మ్. మనకి ఆటోమేటిక్‌గా సిల్వర్ రేట్ అనేది పడుతుంది. హుహు. సో, ఇండస్ట్రియల్ యూసేజ్ తగ్గితే మనకి సిల్వర్ యూసేజ్ అనేది తగ్గుతుంది కాబట్టి ఆటోమేటిక్‌గా మనకి సిల్వర్ రేట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. గోల్డ్ వచ్చేటప్పటికి ప్రపంచం ఒకవేళ యూఎస్‌డీని పడితే నమ్మాలి. అంటే మీకు అందాజా ప్రకారం పడితే ఎంత వరకు పడొచ్చు? ఎంత వరకు తగ్గొచ్చు? పడితే ఒక 20, 30 వేలు దాకా తగ్గొచ్చండి. గోల్డ్. ఓహ్! గోల్డ్ కూడా మనకి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఓకే. 10 ఓకే. గ్రామ్స్ చూసుకుంటే 14,000 పైన యెస్. ఎళ్ళిపోయింది యెస్. కాబట్టి అదైతే గనుక 1000, 2000 దాకా తగ్గుతుంది ఈజీగా. ఓకే. అండ్ సిల్వర్ అయితే గనక మనకి కేజీల్లా చూస్తారు. సో, అవును. కేజీలు దగ్గర దగ్గర 2.5 లక్షల దాకా ఉంది. హ్మ్. అదైతే గనక 20, 30,000 దాకా తగ్గే ఛాన్స్ ఉంది. రైట్. యాహ్! రైట్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి.